ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర శాతవాహన పూర్వయుగం. ఈ క్లాసుల్లో మనము శాతవాహన పూర్వయుగం అనే టాపిక్ని చెప్పుకోబోతున్నాం. ఇంతకుముందు వీడియోస్లో మనము ఆదిమ మానవుడి చరిత్ర, రాతి యుగము, రాగి రాతి యుగము, ఇనుప యుగము బ్రాడ్గా ఆ కాలంలో మానవుడు ఎలా జీవించాడు ఏమిటి అనేది చెప్పుకున్నాం. మనం ఆ కాలాన్ని మనం చారిత్రక పూర్వయుగం అన్నాం. కారణము వ్రాతపూర్వక ఆధారాలు లేవు కాబట్టి. ఇక నుంచి ఈ శాతవాహన పూర్వయుగం నుంచి మనకి వ్రాతపూర్వక ఆధారాలు కూడా ఉంటాయి, గ్రంథాలు కూడా ఉంటాయి. అందువల్ల ఇక్కడ నుంచి మనకి చారిత్రక యుగం ప్రారంభమవుతుంది. చారిత్రక యుగంలోని మొట్టమొదటి లెసన్ పేరే శాతవాహన పూర్వయుగము. శాతవాహన పూర్వయుగము క్రీస్తు పూర్వం 1500 నుంచి క్రీస్తు శకం 200 వరకు జరిగింది. క్రీస్తు శకం 200లో మళ్ళీ తిరిగి శాతవాహన సామ్రాజ్యం ఏర్పడేటప్పటికి దాన్ని మనం వేరే టాపిక్ చెప్పుకోబోతున్నాం. కనుక ఆదిమానవుడి చరిత్ర పూర్తయిపోతూ దాదాపుగా శ్రీనివాసాలు వ్యవసాయం ఏర్పడుతూ జాతులు ఏర్పడేటువంటి ప్రాంతం నుంచి ప్రారంభించి శాతవాహన యుగం వరకు ఉన్నటువంటి మధ్యలో విషయాన్ని మనం శాతవాహన పూర్వయుగంలో చెప్పుకోబోతున్నాం. శాతవాహన పూర్వయుగంలో కొన్ని ప్రత్యేకతలు, యుగ ప్రాముఖ్యతలు ఏమిటి అంటే ఆంధ్రదేశం దృష్ట్యా ఈ యుగంలోనే, శాతవాహన పూర్వయుగంలోనే ఆంధ్రదేశంలోకి ద్రవిడులు, నాగులు, యక్షులు, శబరులు, ఆర్యులలో ఒక తెగ, ఒక సమూహం అయినటువంటి ఆంధ్రులు, ఆర్య ఆంధ్రులు చిన్న చిన్నగా ఈ ప్రాంతాల్లో ప్రవేశిస్తారు. ప్రవేశించి ఇక్కడ నివాసాలు ఉండడం ప్రారంభిస్తారు. ఉండే కొద్ది వ్యవసాయం పెరుగుతుంటుంది. వ్యవసాయం పెరిగేటప్పుడు వర్తక వ్యాపారాలు కూడా వచ్చేస్తాయి. ఈ వర్తక వ్యాపారాలు, వ్యవసాయం పెరుగుతున్న ఈ సందర్భంలో ఆర్థికపర సంబంధాలు పెరుగుతాయి. చిన్న చిన్నగా అది సాంస్కృతిక సంబంధాలకి దారితీస్తుంది. అలా దారితీస్తూ ఆ తెగలన్నీ కలిసిపోయి ఆంధ్ర జాతిగా ఏర్పడుతుంది. కనుక ఈ టాపిక్స్లో మనం చెప్పినట్టు మొట్టమొదటిది ఆంధ్ర జాతిగా ఎట్లా ఏర్పడింది అని చెప్పుకుంటాం. మనం ఈ ఆంధ్ర జాతిగా ఏర్పడేటప్పుడే ఇంతకుముందు మనం చెప్పినటువంటి ద్రవిడులు, నాగులు, యక్షులు, శబరులు, ఆర్యాంధ్రులలో ఆంధ్రులు బలవంతులు అవడంతో దానికి ఆంధ్ర జాతి అనే పేరు వస్తుంది. ఈ ఆంధ్ర జాతికి చెందినటువంటి రాజులే ఆంధ్ర మహావిష్ణువు, శాతవాహనుడు. కనుక ఈ యుగంలో మనము ఆంధ్ర మహావిష్ణువు, శాతవాహనుడు ఇటువంటి అంశాలు మనం చెప్పుకోబోతున్నాం రాజకీయ చరిత్రలో. మరొక వైపున క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో బౌద్ధ జైన మతాలు జన్మించినాయి భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో. అవి మళ్ళీ ఆ కాలం నుంచి, అవి ఏర్పడిన దగ్గర నుంచి క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుంచి దక్షిణ భారతదేశం మీద, ఆంధ్ర ప్రాంతం మీద తమ యొక్క ప్రభావాన్ని చూపించినాయి. అందువల్ల బౌద్ధ జైన మతాల గురించి ఆంధ్రదేశంలో ఏం జరిగింది అనేది మనం ఈ క్లాస్లో చెప్పుకుంటాం. అదేవిధంగా తిరిగి మళ్ళీ ఆంధ్రదేశానికి పూర్వ నామాలు కొన్ని ఉన్నాయి. వజ్రభూమి, నాగభూమి, త్రిలింగ దేశము, ఇటువంటి పదాలన్నీ కూడా మళ్ళీ ఈ యుగం నాటికి వచ్చేసి ఉంటాయి. అందువల్ల ఆ పేర్లు ఎలా వచ్చినాయి, వాటి కారణాలు ఏంటి, ఇటువంటి వాటిని మనం ఈ క్లాస్లో చూస్తాం. ఇక అలా ఒక ఆంధ్రజాతి ఏర్పడి గట్టి రాజ్యం ఏర్పడే సమయంలోనే మరొక వైపున ఉత్తర భారతదేశంలో మార్పులు సంభవిస్తూ పాటలీపుత్ర రాజధానిగా నందవంశ పరిపాలనలోకి వస్తుంది. మహాపద్మనందుడు ఈ ప్రాంతం మీద దండయాత్ర చేస్తాడు. మహాపద్మనందుడు తర్వాత నందవంశం తొలగించబడి మౌర్య వంశం పరిపాలనలోకి వస్తుంది. మౌర్యులు చంద్రగుప్త మౌర్యుడు, అశోకుడు, బిందుసారుడు ఈ కాలాలలో మళ్ళీ తిరిగి ఈ ప్రాంతాన్ని మౌర్యులు జయిస్తారు. అందువల్ల నంద మౌర్యుల దండయాత్రల గురించి ఈ యుగంలో మనం చెప్పుకుంటాం. కానీ యుగ ప్రాముఖ్యతలో ఒకటి ఆంధ్ర జాతి ఏర్పడటం, 2 ఆంధ్ర రాజ్యాలు ఏర్పడటం, 3 బౌద్ధ జైన మతాలు ఆంధ్రదేశంలోకి ప్రవేశించడం, 4 ఆంధ్రదేశానికి ఏ రకరకాల పేర్లు ఉన్నాయి, ఎలా వచ్చినాయో చూద్దాం, 5 నంద మౌర్యుల దండయాత్రలు. ఇది స్థూలంగా దీంట్లో ఉన్న అంశం. అయితే ఆంధ్రదేశ చరిత్ర మనకు అర్థం కావాలి అని అంటే కొంచెమైనా సరే భారతదేశ చరిత్ర కూడా పరిచయం ఉండాలి. అందువల్ల నేను ఒక 5 నిమిషాల సేపు మనకి ఏదైతే అవసరమో ఆంధ్రదేశం దృష్ట్యా భారతదేశంలో ఏం జరిగిందో చూద్దాం మనం. సో మొదట్లో భారతదేశ చరిత్రలో మొట్టమొదటి మనం చెప్పిన టాపికే సింధు నదీ నాగరికత. సింధు నదీ నాగరికత క్రీస్తుపూర్వం 2750 నుంచి క్రీస్తుపూర్వం 1500 దాకా జరిగింది. 2750 BC నుంచి 1500 BC వరకు జరిగింది. ఈ సింధు నదీ నాగరికత బలమైన నాగరికత, వ్యవసాయ ప్రధానమైన నాగరికత,
వర్తక వాణిజ్యాలు జరిగిన నాగరికత, స్థిరనివాసాలు ఏర్పడి బలమైనటువంటి ఒక రాజ్యం, ఒక నాగరికత మనకు కనపడుతుంది. అయితే 1500 BCకి మ్యాక్స్ ముల్లర్ సిద్ధాంతం ప్రకారము మధ్య ఆసియా ప్రాంతాల మీద నుంచి సింధు నాగరికత మీదకి ఆర్యుల దండయాత్ర కనపడతాయి. సో ఆర్యులు సింధు ప్రజలను ఓడించారు అనేది మనకు ఉత్తర భారతదేశ చరిత్రలో కనిపించే విషయం. అయితే ఓడిపోయిన సింధు ప్రజలు ఏమైపోయారు అంటే వాళ్ళంతా పారిపోయారు, ఆ ప్రాంతాలు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు కొద్దిమంది దక్షిణ ప్రాంతాలకు వచ్చారు, వాళ్ళే ద్రవిడులు. అలా దక్షిణ ప్రాంతాలకు వచ్చిన వాళ్ళలో ఆంధ్రదేశానికి కూడా కొంతమంది వచ్చారు. ఇది లింక్ పాయింట్ మనకు అక్కడి నుంచి ఇక్కడికి. సో సింధు నది నాగరికత తర్వాత మనకి ఆర్య నాగరికత కనబడుతుంది. ఆర్య నాగరికత 1500 BC నుంచి 600 BC దాకా కనబడుతుంది. అయితే వచ్చిన ఆర్యులకి వ్యవసాయం పెద్దగా తెలియదు, పశుపోషణ ముఖ్య వృత్తి, అర్ధసంచార జీవితం గడిపేవాడు. అందులో వచ్చిన ఆర్యులు ఒకేసారి రాలేదు, సమూహాలుగా వచ్చారు. ఈ సమూహాలుగా వచ్చి ఆ సరస్వతి నది ప్రాంతాలలో, కొంత యమునా నది ప్రాంతాల వరకు వచ్చి అక్కడ జీవించారు అని మనకు కనబడుతుంది. అందువల్ల మొట్టమొదటిది వీళ్ళది పశుపోషణ. భారతదేశానికి వచ్చాక ఇక్కడ సారవంతమైన భూమి లభించడంతో వాడి జీవితంలో పెనుమార్పులు సంభవించి వ్యవసాయం ముఖ్యవృత్తిగా మారుతుంది. అందువల్ల పశుపోషణ ముఖ్యవృత్తిగా ఉన్నటువంటి కాలాన్ని మనము తొలివేద నాగరికత అని, లేదా ఋగ్వేద నాగరికత అని, వ్యవసాయం ముఖ్యవృత్తి అయిపోయిన కాలాన్ని మనము మలివేద నాగరికత అని విభజిస్తాం. అందువల్ల తొలివేద నాగరికత లేదా ఋగ్వేద నాగరికత 1500 BC to 1000 BC, క్రీస్తుపూర్వం 1500 నుంచి క్రీస్తుపూర్వం 1000 వరకు. ఇక మలివేద నాగరికత క్రీస్తుపూర్వం 1000 నుంచి క్రీస్తుపూర్వం 600 వరకు, 1000 BC to 600 BC. ఇది మనకి చెప్పినట్టు ఎపిసోడ్. అలాగైతే ఈ వచ్చిన ఆర్యులు సమూహాలుగా వస్తే తెగలుగా ఇక్కడ జీవించే పని అయితే కరూస దేశం, యమునా నది ప్రాంతంలో వచ్చిన ఆర్య తెగ పేరే ఆంధ్రులు. వాళ్ళు తర్వాత రోజుల్లో దక్షిణ భారతదేశానికి వస్తారు, మనం పల్లికి చెప్పుకోబోతున్నాం. కనుక తొలివేద నాగరికత. ఇక మలివేద నాగరికత వచ్చేప్పటికి పశుపోషణ నుంచి వ్యవసాయం ముఖ్యతగా మారింది. గంగానది ప్రాంతాల వరకు మాత్రమే వాళ్ళు విస్తరించి ఉంటే ఋగ్వేద నాగరికతలో, ఆ తర్వాత ఉత్తర భారతదేశంలో గంగానది దాటిన తర్వాత అంటే ఉత్తరప్రదేశ్, బీహారు ఈ ప్రాంతాలన్నీ కూడా ఆ రోజుల్లో భయంకరమైన అరణ్యాల్లాగా ఉండేవి. వ్యవసాయం పూర్తి అయిన తర్వాత వ్యవసాయ భూముల కొరకు ఆర్యులు ఉత్తర భారతదేశంలో చిన్నగా తూర్పు వైపు సాగడం ప్రారంభించారు. అదే మలివేద నాగరికత. అప్పటికి ఆ పర్వతారణ్యాలలో అక్కడ ఆటవిక జాతి ప్రజలు ఉండేవాళ్ళు, అక్కడ నాగులు ఉండేవాళ్ళు. కనుక ఈ నాగుల్ని ఆర్యులు ఓడించారు. నాగులు పారిపోయారు, అనేక ప్రాంతాలు విస్తరించారు, కొద్దిమంది ఆంధ్రదేశానికి కూడా వచ్చారు, లింకప్ అని. కనుక మలివేద నాగరికత. ఇక మలివేద నాగరికత చివరికి వచ్చేప్పటికి అంటే క్రీస్తుపూర్వం 600 వచ్చేప్పటికి ఆర్యులు బీహార్ ప్రాంతాల వరకు వచ్చేసి ఉంటారు. కనుక ఆ ప్రాంతం మొత్తాన్ని ఆర్యావర్తం అని పిలుస్తూ ఉన్నారు. ఆర్యావర్త భూములు అప్ టు బీహార్, ఇంకా పశ్చిమ బెంగాల్ దాకా రాలేదు వాళ్ళు, ఆ తర్వాత రోజుల్లో వస్తారు. కనుక ఇది మనకు కనబడుతుంది బేసికల్గా. అయితే ఈ మలివేద నాగరికతలో వచ్చేటువంటి రకరకాల కారణాల వల్ల బౌద్ధ జైన మతాలు ఏర్పడతాయి. నూతన శిద్ధాంతాల ఆవశ్యకత ఏర్పడింది. ఆ నూతన సిద్ధాంతాల యొక్క ఆవశ్యకతకి సమాధానంగా గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు బోధనలు చేయడంతో క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో బౌద్ధ మతము, జైన మతము జన్మిస్తాయి. ఇక అక్కడి నుంచి భారతదేశ చరిత్ర పరివ్యాప్తంగా, అదేవిధంగా ఆంధ్రదేశ చరిత్రలో కూడా బౌద్ధ జైన మతాల ప్రాబల్యము, ప్రభావము ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. కనుక ఇది క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం దాకా మనకు కనిపించే విషయం. ఇక క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలోనే 16 మహాజనపదాలు అంటే రాజ్యాలు ఏర్పడిన ఉత్తర భారతదేశ చరిత్రలో వాటిని హర్యాక వంశము, శిశునాగ వంశము, నంద మౌర్య వంశాలు పరిపాలించాయి. హర్యాంక శిశునాగ వంశాల కాలంలో ఆంధ్రదేశానికి పెద్దగా ఇబ్బందులు ఏం లేవు. నంద మౌర్య వంశాల కాలంలో ఏం జరిగిందో మనం చెప్పుకోబోతున్నాం. కనుక ఇది లింకప్ శాతవాహనికం దాకా. సో ఇవన్నీ మనం మనసులో పెట్టుకొని ఆంధ్రదేశ చరిత్రని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒక పార్శ్వం. రెండవ ముఖ్యమైన పార్శ్వం ఏమిటి అంటే, ఏ సాహిత్యం అయితే ఆర్యులు రచించారో, ఏ సాహిత్యం అయితే బౌద్ధ మతం రచించిందో, జైన మతం రచించిందో, ఆ సాహిత్యమే మనకి శాతవాహన పూర్వయుగం చెప్పుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అందువల్ల ఏ సాహిత్యం ఎప్పుడు రాయబడింది కూడా మీకు కొంత మనసులో ఉండే పని అయితే ఈ టాపిక్ బాగా తేలిగ్గా అర్థమవుతుంది. అందువల్ల నేను
ఆ వరుస క్రమంలో ఋగ్వేద నాగరికత అని చెప్తున్నాం మనం, మలివేద నాగరికత అన్నాం మనం. మనకి అత్యంత ప్రాచీనంగా భారతీయ చరిత్ర గమనించినటువంటి వేదాలు 4 వేదాలు: ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము. అయితే ప్రతి వేదంలో కూడా 4 భాగాలు ఉంటాయి మళ్ళీ తిరిగి: వేద సంహిత, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. కానీ ప్రతి వేదంలో కూడా ఉదాహరణ ఋగ్వేదము, ఋగ్వేద సంహిత, దానికి సంబంధించిన కొన్ని బ్రాహ్మణాలు, వాటి కొన్ని అరణ్యకాలు, చివరిలో ఉపనిషత్తులు ఇవి కనపడతాయి. కనుక ప్రతి వేదంలో ఈ 4 భాగాలు ఉంటాయి. ఒక్కొక్క వేదానికి సంబంధించి కొన్ని బ్రాహ్మణాలు ఉంటాయి. ఉదాహరణకి ఋగ్వేదానికి సంబంధించినటువంటి 2 బ్రాహ్మణాలలో ఒక బ్రాహ్మణమే ఐతిరేయ బ్రాహ్మణము. ఆంధ్రదేశ చరిత్రకి మనకి లింక్ ఏదో చెప్పుకోబోతున్నాం మనం. అదేవిధంగా సామవేదానికి చెందినటువంటి ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తే చాందోగ్యోపనిషత్తు. చాందోగ్యోపనిషత్తు అనేటువంటిది సామవేదంలోని ఉపనిషత్తు, ఐతిరేయ బ్రాహ్మణం అనేటువంటిది ఋగ్వేదంలోని బ్రాహ్మణాలు. సో ఇటువంటి యొక్క సంభాషణ గురించి మనము క్లాసులో చెప్పుకోబోతున్నాం. కనుక అయితే ఋగ్వేదం ఏ కాలంలో రాయబడింది అని అంటే, ఋగ్వేదము మొదటి నుంచి కూడా క్రీస్తుపూర్వం 1500 నుంచి కూడా ప్రజలకు తెలిసినప్పటికీ అది గ్రంథస్థం చేయబడిన కాలము క్రీస్తుపూర్వం 1000. అంటే ఐతిరేయ బ్రాహ్మణం కూడా ఋగ్వేదంలో భాగమే కాబట్టి ఐతిరేయ బ్రాహ్మణం రాయబడింది కూడా 1000 BC అని మనం ఇప్పుడు క్లాసులో చెప్పుకోబోతున్నాం. ఇట్లా 4 వేదాలు రాయడం జరిగింది. ఇక దాంతోపాటుగా తిరిగి మళ్ళీ వైదిక సాహిత్యంలో మనకి ఎక్కువగా వచ్చే పేర్లలో పురాణాలు కనబడతాయి. పురాణాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మౌర్యయుగం నుంచి గుప్తయుగం దాకా రాయబడ్డాయి. మౌర్యయుగం అంటే శాతవాహనుల ముందు, అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం శాతవాహన పూర్వయుగం. కనుక మౌర్యయుగంలో పురాణాలు ప్రారంభమైన, మౌర్య అనంతరము శాతవాహనులు, శకులు, కుషాణులు భారతదేశాన్ని పరిపాలిస్తే ఆ కాలంలో రాయబడ్డాయి. దాని తర్వాత గుప్తయుగం, అటు ఉత్తర భారతదేశాన్ని గుప్తులు పరిపాలించినప్పుడు దక్షిణ భారతదేశంలో ఆంధ్ర ప్రాంతంలో శాతవాహన అనంతర యుగం మనం చూస్తాం. అంటే ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణుకుండినులు ఇటువంటి వాళ్ళు పరిపాలించారు. ఇద్దరికి మనం సిలబస్ కూడా చెప్పుకున్నాం. కనుక పురాణాలు ఎప్పటి నుంచి ఇప్పుడు రాయబడ్డేవి అంటే, ఉత్తర భారతదేశ చరిత్రలో అయితే మనము మౌర్య యుగం నుంచి గుప్త యుగం దాకా చెప్పుకుంటాం. ఆ సమయంలో ఆంధ్రదేశంలో ఏం జరుగుతుంది అంటే, కొన్ని గట్టి రాజ్యాలు ఏర్పడ్డాయి. మనం చెప్పుకుంటే ఆంధ్ర జాతి ఏర్పడింది. శాతవాహనులు పరిపాలించారు. శాతవాహనుల అనంతరము ఇక్ష్వాక, విష్ణుకుండిన పల్లవులు కూడా పరిపాలించారు. కనుక ఈ యుగాలలో పురాణాలు రాయబడ్డాయి. ఆ పురాణాలు కూడా మళ్ళీ మనకి మంచి సోర్స్. కనుక ఆ పురాణాలు కొన్ని శాతవాహన యుగానికి ముందు రాయబడ్డాయి, శాతవాహన యుగంలో రాయబడ్డాయి, శాతవాహన అనంతర యుగంలో కూడా రాయబడ్డాయి. సో ఇది కూడా మీరు మనసులో గుర్తుపెట్టుకుంటే నేను చెప్పబోయే క్లాస్ మీకు తేలికవుతుంది. ఇక దాని తర్వాత ఇంకొక రకమైన సాహిత్యము బౌద్ధ సాహిత్యం. బౌద్ధ సాహిత్యంలో ముఖ్యంగా మనకి గౌతమ బుద్ధుని యొక్క జీవిత సంఘటనలు ఇవి కాకుండా జాతక కథలు అనేవి కనపడతాయి. గౌతమ బుద్ధుడు మరణించిన తర్వాత ఆయనకి వేర్వేరు రూపాలు ఆపాదిస్తూ, వేర్వేరు జన్మలు ఆపాదిస్తూ, ఆయా జన్మల్లో ఆయన బోధిసత్వుడిగా జన్మించాడని, అతను ఒక కటిక దరిద్ర దగ్గర నుంచి యువరాజు దాకా రకరకాల జన్మలు జన్మించాడని, అక్కడ కొన్ని బోధనలు చేశాడనేటువంటి రూపంలో జాతక కథలు అనేటివి పెద్ద ఎత్తున రాయబడ్డాయి బౌద్ధ సాహిత్యంలో. ఆ జాతక కథలు కూడా క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం నుంచి, అంటే దాదాపుగా మౌర్యయుగం నుంచి క్రీస్తు శకము 300 దాకా, అంటే అర్థము ఇక్ష్వాకుల దాకా ఈ జాతక కథలు రాయబడ్డాయి. కనుక జాతక కథలు రాయబడుతున్నప్పుడు ఆంధ్రదేశంలో జరుగుతున్న సంఘటనలు ఇవి మళ్ళీ తిరిగి. అందువల్ల ఆ జాతక కథల నుంచి కూడా కొన్ని మనము, ఉదాహరణకి భీమసేన జాతకం అని, శరీవణిజ జాతకం అని, వాటి నుంచి కూడా కొన్ని అంశాలు మనం చెప్పుకోబోతున్నాం. అందువల్ల ఈ సాహిత్యం ఏదైతే ఉందో, ఈ సాహిత్యాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఆంధ్రదేశ చరిత్రని గురించి మనం ఈ క్లాసులో చెప్పుకోబోతున్నాం. ఇది మనకి శాతవాహన పూర్వయుగానికి ఒక స్మాల్ ఇంట్రడక్షన్. ఇంకా అది ఏం జరిగింది ఏమిటనే దాన్ని మనం నెక్స్ట్ వీడియోస్లో ఫాలో అవుతాం. ప్రస్తుతం ఇది ఒకసారి మళ్ళీ మీరు జాగ్రత్తగా చూడండి. ఎప్పుడు సాహిత్యం రాయబడింది ఏమిటి, ఒక భావన మీకు ఉండాలి. ఈ భావన కలిగించిన కొరకే నేను ఇప్పుడు ఈ వీడియో చేయటం. కనుక నెక్స్ట్ వీడియోలో మీకు నేను శాతవాహన పూర్వయుగానికి సంబంధించిన అంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. మీ మల్లికార్జునరావు.